హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రొమో వ్లాగ్స్. ఈ రోజు వీడియోలో పిల్లలు ఎగ్జామ్స్ టెన్షన్లో సరిగ్గా తినకుండా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం హెల్దీగా, క్విక్ అండ్ టేస్టీగా అటుకుల సలాడ్ మరియు రిఫ్రెషింగ్ కుకుంబర్ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక్కడ నేను 1 కప్పు పేపర్ అటుకుల్ని తీసుకున్నానండి. పేపర్ అటుకులు ఇలా పలుచగా ఉంటాయండి. ఇవి ఇలా అయినా తినొచ్చండి, లేదా పాలల్లో కూడా వేసుకొని తినొచ్చండి. ఇవి పోహా అటుకులండి. ఇవి గట్టిగా ఉంటాయి. మీరు కిరాణా షాప్లో పేపర్ అటుకులు అని అడిగితే వాళ్ళే ఇస్తారండి. ముందుగా అటుకుల సలాడ్ కోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. నెయ్యిలో కొత్తిమీర వేయించుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వీటన్నిటిని స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత 1 కప్పు పేపర్ అటుకులను వేసుకొని వేయించుకోవాలి. అటుకులని ఎక్కువసేపు వేయించుకోకండి, కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి. అటుకులు ఇలా క్రిస్పీగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమోటో ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఈ కడాయి వేడికే టమోటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి లైట్గా మగ్గి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా ఉప్పు, కారం, అరచెక్క నిమ్మరసం కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఫైనల్గా ఒకసారి మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. మంచి కలర్ఫుల్గా ఉంది కదండి. ఇలా అప్పటికప్పుడు అటుకుల సలాడ్ ఇలా చేసుకొని తింటే టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అటుకుల్లో ఐరన్ ఉంటుంది కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు రిఫ్రెషింగ్ కుకుంబర్ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను 1 కీర దోసకాయని పీల్ చేసి విత్తనాలు తీసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని ఒక మిక్సర్ జార్లోకి వేసుకొని కొద్దిగా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి, 1/2 ఇంచు అల్లం, 2 టేబుల్ స్పూన్ల తేనె, కొద్దిగా పుదీనా, అలాగే కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మొత్తం బాగా గ్రైండ్ అయిందండి. ఇప్పుడు ఇందులోకి 300 ml వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఫిల్టర్ చేసుకోవాలండి. నేను ఇక్కడ ఫిల్టర్ చేసుకున్న కీరకాయ జ్యూస్ని తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని సర్వ్ చేసుకుందాం. ఐస్ క్యూబ్స్తో సర్వ్ చేసుకొని కుకుంబర్ జ్యూస్ని ఎంజాయ్ చేయండి. పిల్లలు ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఎండలో వెయిట్ చేస్తున్నప్పుడు బాగా డీహైడ్రేట్ అవుతారండి. అప్పుడు ఇలా ఇన్స్టెంట్ ఎనర్జీని ఇచ్చే జ్యూస్ని తాగితే బాడీ కూల్ అవుతుందండి. ఇలా ఇన్స్టెంట్ అండ్ టేస్టీ స్నాక్స్ అండ్ డ్రింక్స్ మీ పిల్లలకి చేసి ఇవ్వండి. అలాగే ఎంత ఇష్టపడ్డారో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ and click the bell icon for the more videos.